హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికుమా భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎలా సింపుల్గా మేకప్ చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో సింపుల్ అండ్ క్లియర్ మేకప్ లుక్ అయితే చూపిస్తాను. ఆఫీస్ వేర్కి కానీ సింపుల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ క్యాజువల్ లుక్ అయితే నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా మీరు ఏదైనా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేసుకోండి ఫేస్కి. ఎందుకంటే మనము మేకప్ వేసినప్పుడు ఏంటంటే ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది అండ్ మనకి ఇట్లా పేలిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అది పేలిపోయినట్టు అనిపించకుండా ఉండడానికి, మేకప్ వల్ల మన స్కిన్కి ఏం ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి సో నేనైతే మీ ఇష్టం, మీరు ఏది యూజ్ చేస్తారో అదైతే యూజ్ చేయండి. నేనైతే ప్రజెంట్ అయితే నోవా క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది బాగుంటుంది, అసలు ఈ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా సాఫ్ట్గా క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉంటుంది. సో నేను అది ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. అది కొంచెం లైట్గా సో చూస్తున్నారు కదా, లైట్గా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే మిర్రర్ ఉంది, సో మిర్రర్లో చూసుకుంటే అయితే వేస్తున్నా. డ్రెస్సింగ్ టేబుల్ సో ఇట్లా మంచిగా అప్లై చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ అయితే బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నేను ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అయితే నేను ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, నాకు అంత ఐడియా కూడా లేదు. సో బీబీ క్రీమ్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ మంచిగా ఫౌండేషన్ టైప్ ఉంటుంది కదా, సో ఇదైతే యూజ్ చేస్తున్నాను నేను. హెవీగా కాకుండా లైట్, చాలా లైట్. ఇది మనకి ఏంటంటే కొంచెం పెట్టుకున్నా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో మనం లైట్గా యూజ్ చేయాలి. ఐస్ కింద మనకి ఎక్కడెక్కడ బ్లాక్ అనిపిస్తుంది అక్కడ, నాకైతే ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది. నేనైతే హ్యాండ్తోనే యూజ్ చేస్తున్నా, ఎలాంటి బ్రష్ అయితే యూజ్ చేయను. జుట్టుని ఎక్కడ వైట్, మరీ వైట్గా కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. సో మెడ కూడా మనదే కాబట్టి మెడకు కూడా, నెక్ కూడా మంచిగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫౌండేషన్కి లుక్ అనేది చేంజ్ అయిపోయింది, కొంచెం షైనింగ్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే నేను ఐబ్రో పెన్సిల్, స్టార్టింగ్లో అయితే ఇది యూజ్ చేసేదాన్ని, బట్ ఇది యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా మనం పెడుతుంటేనే హెయిర్స్ అనేటివి లాస్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐబ్రోస్కి అనమాట, నేనైతే ఇది మీషోలో తీసుకున్నా. ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి మెరూన్ కలర్ అయితే వచ్చింది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. ఇది రోజ్లిన్ కాస్మెటిక్ అన్నమాట. మనకి ఇట్లా 2 బ్రషెస్ అయితే వస్తాయి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి, చాలా బాగుంటుంది. డిఫరెన్స్ అనేది మనకి ఐబ్రోస్లోనే తెలుస్తుంది. సో కంపల్సరీ అయితే ఐబ్రో పెన్సిల్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ అయితే పెట్టుకోండి. ఇంకా అలవాటు లేని వాళ్ళైతే
ఇంకా మీ చాయిస్ అది. సో నేనైతే ఇక్కడ ఐబ్రో పెన్సిల్ అయితే పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను పౌడర్ ఏం అప్లై చేయట్లేదు, సో ఇంతే. పౌడర్ గిడర్ ఏం పెట్టట్లేదు. నెక్స్ట్ అయితే స్టిక్కర్. నెక్స్ట్ లాక్మే నుంచి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ అనమాట, లాక్మే కంపెనీ. నెక్స్ట్ కాజల్ అనేది మనము ఇక్కడ పైన కూడా లోపల ఇన్నర్ లేయర్ కూడా మీరు అప్లై చేసుకోండి. డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఐస్కి ఒక మంచి లుక్ అనేది అయితే వస్తుంది. మనం చూడగానే మనకి మంచి కనిపించేది అంటే ఐసే కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ అంతా ఐస్కి పెట్టేసేయాలి. కాట్కి పెట్టుకుంటే కూడా మన కళ్ళు అనేటివి మంచిగా కొంచెం పెద్దగా కనిపిస్తాయి. సో నేనైతే మస్ట్ అండ్ షుడ్గా కాట్కి అయితే పెట్టుకుంటా, లేదంటే పెన్సిల్ అయినా పెట్టేసుకుంటాను. ఇట్లా మనం కొంచెం ఇట్లా పైకి అనేసి కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డాజ్లర్ది ఐలైనర్ అనమాట. మనం యూజ్ చేసే ముందు ఎప్పుడైనా షేక్ చేయాలి. కలర్ అనేది మంచిగా డార్క్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఐస్కి అయితే నేను ఐలైనర్ అయితే పెట్టేసుకున్నాను, అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేజర్ పార్ట్ లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ అనేది చాలా మేజర్ పార్ట్ అయితే యూజ్ చేస్తుంది. మనకి ఫేస్ మొత్తం మంచిగా ఉండి లిప్స్ మనకి మన న్యాచురల్ కలర్, ఇప్పుడు కొంతమందికి పింకిష్ ఉంటుంది, వాళ్ళకైతే ఓకే. ఇట్లా నార్మల్గా న్యాచురల్ కలర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ లిప్స్టిక్ అప్లై చేసినాయి. ఇది వచ్చేసి నేను దిల్షినాలో తీసుకున్న 20 రూపీస్ది. సో ఇంట్లోనే కాబట్టి చెల్తా. ఒక్కసారి ఇట్లా అప్లై చేసేసి దట్స్ ఇట్. నెక్స్ట్ అయితే సింపుల్గా రైట్ హ్యాండ్కి అయితే బ్యాంగిల్, లెఫ్ట్ హ్యాండ్కి వాచ్. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ లీవ్ చేద్దామని ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి హెయిర్ అనేది. సో నేనైతే పిన్ అయితే పెట్టేస్తున్నా. కొంచెం ఇట్లా కొంచెం ఫంక్ అయితే తీసేసేయండి. నెక్స్ట్ కొంచెం హెయిర్ ముందుకేసేసి సో రైట్ సైడ్ అయితే ఇట్లా ట్విస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం హెయిర్ని తీసేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి తీసేసుకొని
ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం హెయిర్ అనేది ఫ్రంట్ వేసేస్తున్నాం. ఆఫీస్కి మనం హెయిర్ లీవ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ ఇంకా కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు, ఇట్లా ఫ్రీజీ ఉన్న వాళ్ళకైతే ఇట్లా హెయిర్ మంచిగా వేసేసుకోవడమే బెటర్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ హెయిర్ స్టైల్ కానీ, యాక్సెసరీస్ కానీ, అండ్ నా ఆఫీస్ లుక్ ఎలా ఉంది అనేసి మీరు కమెంట్ చేయండి. అండ్ మేకప్ చేయకముందుకు బాగున్నానా, ఇప్పుడు బాగున్నానా అనేసి కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా వేరే ఛానల్స్కి రికమెండేషన్గా అయితే వెళ్తుంది. If you like this video, please like, share and subscribe to my YouTube channel, and thank you for watching. Bye bye. సో ఫ్రెండ్స్, వీటన్నిటికీ అయితే ఒక మంచి అవుట్ఫిట్ అయితే కావాలి కదా, క్లాసిక్ లుక్ వచ్చే టాప్ అయితే వేసేసుకున్నాను నేను. సో టాప్ అయితే చూసేసేయండి. హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది, ఫ్రంట్ అయితే నెమలి కలర్ అయితే ఇట్లా వచ్చినాయి ప్రింట్. అండ్ మనకి టై చేసుకోవడానికి ఇక్కడ టై అప్ నాలుగు అయితే వచ్చినాయి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేసి కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని నేను చెప్పట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. సో మనం ఇలా సింపుల్గా రెడీ అయి వెళ్తే మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అంటారు కదా. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్. మేడం అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు డ్రెస్ని బట్టి, మనం డ్రెస్సింగ్ స్టైల్ వేసే దాన్ని బట్టి. సో చూస్తున్నారు కదా, బాయ్ బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.